సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని సుల్తానాబాద్ మీదుగా పెద్దపల్లికి శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తీసుకెళ్లారు. సుల్తానాబాద్లో గీట్ల వర్గీయులు మృతదేహాన్ని కడసారి చూడాలని పట్టుబట్టడంతో పోలీసులకు గీట్ల వర్గీయులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా స్వల్ప లాఠీచార్జ్ చేశారు పోలీసులు. నియోజకవర్గంలోని ఆయన అనుచరుల కోసం గీట్ల నివాసం వద్ద పార్థివ దేహాన్ని సందర్శకుల కోసం ఏర్పాటు చేశారు. అనంతరం గీట్ల సొంత ఊరు కూనారానికి తరలించి అంతిమ యాత్ర కొనసాగించారు. ముకుందరెడ్డి అమర్ రహే అంటూ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముకుందరెడ్డి పెద్ద కుమారుడు రాజేందర్ రెడ్డి చితికి నిప్పండించి దహన సంస్కారాలు చేశారు. అశేష జనవాహినితో పాటు పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు. గీట్ల ముకుందరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ముకుందరెడ్డి కడసారి చూపు కోసం ఆయన అనుచర వర్గం నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. చుక్కల్లోకెక్కినాడు ముకుందరెడ్డన్నా, మా గీట్ల వంశం ముద్దు బిడ్డ జోహార్లన్నా. కొలువున్నవు నువ్వు ఎప్పుడు, చుక్కల్లోకెక్కినాడు ముకుందరెడ్డన్నా, మా గీట్ల వంశం ముద్దు బిడ్డ జోహార్లన్నా. నువ్వు చేసిన సేవలు మేము మరువలేమయ్యా, అభివృద్ధికి మారు పేరు గీట్ల ముకుందరెడ్డేనయ్యా. ఇల్లు ఇల్లు తల్లడిల్లే నువ్వు లేవని తెలిసి, గుండెవలిగి కొల్లుమన్నదే నువ్వు రావని తెలిసి, పెద్దపల్లి నియోజక వర్గపు ప్రజలంతా దిక్కులేని బిడ్డలయ్యి తల్లడిల్లిరంతా. చుక్కల్లోకెక్కినాడు ముకుందరెడ్డన్నా, మా గీట్ల వంశం ముద్దు బిడ్డ జోహార్లన్నా. పోయినోడు ఇక రాడు, ఎవడికెవడు తోడు, ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది. చావు బతుకులన్నవి ఆడుకుంటవి, చావులేని ప్రజాసేవే తోడుగుంటది. చుక్కల్లోకెక్కినాడు చుక్కల్లోకెక్కినాడు
ఎక్కినాడు ముకుందరెడ్డన్నా మా గీట్ల వంశం ముద్దు బిడ్డ జోహార్లన్నా చుక్కల్లోకెక్కినాడు ముకుందరెడ్డన్నా మా గీట్ల వంశం ముద్దు బిడ్డ జోహార్లన్నా నిన్ను మర్చిపోమన్నా మేము ఎన్నడు మా గుండెల్లోన కొలువున్నవు నువ్వు ఎప్పుడు నిన్ను మరచిపోమన్నా మేము ఎన్నడు మా గుండెల్లోన కొలువున్నవు నువ్వు ఎప్పుడు చుక్కల్లోకెక్కినాడు ముకుందరెడ్డన్నా మా గీట్ల వంశం ముద్దు బిడ్డ జోహార్లన్నా నువ్వు చేసిన సేవలు మేము మరువలేమయ్యా అభివృద్ధికి మారు పేరు గీట్లము. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి కడారి సునీల్. సుల్తానాబాద్ లో 50 మంది అడ్డా కార్మికులు కార్మిక విభాగంలో చేరారు. శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారి గెలుపు కోసం తెలంగాణ కార్మిక సంఘం ప్రతి వాడలో ఉన్నటువంటి కార్మికులను, హమాలీలను, ట్యాక్సీ డ్రైవర్లను, మరి ఆటో ట్రాలీ అడ్డా కార్మికులను అందరినీ కూడా కలిసి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వాళ్ళందరికీ మనవి చేస్తా ఉన్నాం. మరి ఖచ్చితంగా మన తెలంగాణ పునర్విభజన జరగాలంటే, తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఉద్యోగులందరూ కూడా మరి అడ్డా లేబర్గా హమాలీగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి కారు గుర్తుకు ఓటేస్తే తప్ప మరి బ్రతుకు ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భానుప్రసాదరావు సతీమణి మంజులత. శనివారం ఎలిగేడు మండలం అలాగే ఆదివారం కుదురుపాగలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటా తిరిగి ఓట్లు వేయాలని ఓటర్లను కలిశారు. ప్రతి ఒక్కరు వాళ్ళ మనసులో నుంచి చాలా పటిష్టంగా ఉంది క్యాడర్. వాళ్ళ మనసులోంచి పొద్దున 6కి మొదలు పెడితే 11 వరకు పనిచేస్తున్నారు. మాకు ఒకరు చెప్పారు, ఒకరు చెప్పలేదు. మన కాంగ్రెస్ని మనం గెలిపించుకోవాలని వాళ్ళ ఆత్మలోంచి ప్రేమగా అభిమానంతో చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మైనారిటీస్ కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ కాంగ్రెస్కే ఉన్నారు. అందరికీ ఇప్పుడు తెలిసిపోయింది విషయము ఏంటంటే సోనియా గాంధీ గారే ఇచ్చారు అని. సో ప్రతి ఊరు పల్లె వాడ కూడా అంతా చేయికే అవ్వ చేయికే నువ్వు ఎండలు పడి తిరగకు, అంతా మన చేయే వస్తుంది. యువత అందరికీ మన సోనియా గాంధీ నాయకత్వం మీద చాలా నమ్మకం ఉంది.
అంత నిబద్ధత గల క్యాడర్ ఉంది మాకు 5% గురించి అసలు వాళ్ళని పట్టించుకోకుండా ఈ నిబద్ధత గల 90% మాకు పనిచేస్తున్నారు. మాకు ఏ విధంగా మాకు అనుమానమే లేదు. తప్పకుండా గెలుపు కాంగ్రెసే సాధిస్తుంది. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ నుండి ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన కొందరు వ్యక్తులు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి భానుప్రసాదరావును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. భానుపై ఈగ వాలినా సహించేది లేదన్నారు. ముకుందరెడ్డి గారి ఆలోచన విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు వీళ్ళు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇది నిజంగా ఒక పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఈరోజు నిన్న వాళ్ళు కొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది. కేవలం భానుప్రసాదరావు గారిని ఓడగొట్టడానికే మేము టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరుగుతూ ఉందని చెప్పి పదే మాట్లాడినారు. ఎవరైనా నా గెలుపు కోసం నేను కష్టపడతానని చెప్పి అంటే దాన్ని అంగీకరిస్తారు, లేకపోతే మా నాయకునికి సంబంధించిన గెలుపు కోసం నేను కష్టపడతానంటే అంగీకరిస్తారు. కానీ ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మీరు ముందుకు వస్తున్నారంటే ఆ భగవంతుడు కూడా మీ కోరిక నెరవేర్చలేని విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. అవి ఆరోగ్యకరమైనవి కావు, అవి ప్రమాదకరమైనవి, అవి మిమ్మల్ని నష్టపడతాయి తప్ప మీకు కానీ ఇంకెవరికి కానీ అవి లాభం చేకూర్చేవి కావు. టీఆర్ఎస్ మనోహర్ రెడ్డి గారు ఈ వ్యాపార ధోరణి అనేది మరి అది బతుకు తెరువు కొరకు లేకపోతే తన వ్యక్తిగత జీవితాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి బాగుంటుంది. కానీ రాజకీయ నాయకులను కొనుక్కుంటా ఈ రకంగా మరి వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తుని ఈయననే చూస్తున్నాం మేము. దయచేసి మచ్చలేని నాయకుడు భానుప్రసాదరావు గారు వారు 5 సంవత్సరాల నుండి ఎమ్మెల్సీగా పరిపాలిస్తున్నారు. జిల్లాలోనే ప్రథమగా ఎమ్మెల్సీ గారు మన పెద్దపల్లి దాన్ని కూడా ఎక్కువ శ్రమించి ఎక్కువ నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసిన ఘనత భానుప్రసాద్ గారిదే. భానుప్రసాదరావు గారి మీద ఇప్పటి నుంచి మొన్నరాక మా వాళ్ళు అనే అంశంతో ఉన్నాము. ఇక నుంచి కూడా భానుప్రసాద్ గారి మీద మాటలే కానీ ఇక పడితే కూడా ఆలదు. 1000 మంది ఇప్పుడు బ్రహ్మరథమడుతున్నారు. ప్రజలకు వెళ్తే భానుప్రసాద్ గారు వారు మంచి వ్యక్తి, మంచి నాయకుడు అని ప్రజలు అనుకుంటే, ఈ విధంగా ప్రజలు అనుకుంటే వీళ్ళు అనుకుంటారు. నిన్న మీ వెంబడి ఎంతమంది వచ్చారు క్యాడరు, మీరు ఎంతమంది స్టేజ్లో ఉండి స్పీచ్ ఇచ్చారు కాదు. దయచేసి ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.